దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తన కొత్త సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం యావత్తు భారతదేశం మొత్తం కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. RRR సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమా ఇదే. ఇప్పటి వరకు పాన్ ఇండియా రేంజ్లో హిట్లు కొట్టిన రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ పై గురిపెట్టారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని కథ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పటం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం ఈ సినిమాకు సంబంధించి రికార్డింగ్ పనులు మొదలుపెట్టారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ సీన్ లీక్ అయ్యింది. బెంగళూరు అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సీన్లో మహేష్ బాబు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో విలన్లు అతన్ని కొట్టడం, మహేష్ మోకాళ్లపై కూర్చోవటం వంటివి దర్శనమిచ్చాయి. ఈ వీడియోలో కన్నడ హీరో పృథ్వీరాజ్ సైతం కనిపించారు. అతను ఓ వీల్ చైర్లో కూర్చొని కనిపించారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలోని సీన్ను ఇలా లీక్ చేయటంపై మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు స్పందించలేదు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నెగటివ్ రోల్లో కనిపించనుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లెస్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చెల్సియా ఇస్లెన్కి స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించారని సమాచారం అందుతోంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో జక్కన్న తెరకెక్కించబోతున్నారు. సౌత్ ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్స్ మొత్తం మార్చేశారు. ఇటీవలే మహేష్ బాబు జిమ్లోని వీడియో ఒకటి బయటకు వచ్చింది. మహేష్ బాబు లాంగ్ హెయిర్లో కనిపించారు. హల్క్ మాదిరిగా మహేష్ కనిపించారు. జిమ్లో వర్కౌట్స్ చేసి బాడీని పెంచుతున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సింహం సిద్ధం అవుతుందని మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.